హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ హైవ్. లాస్ట్ షార్ట్లో చూసింటారు కదా, నేను ఒక గెట్ రెడీ విత్ మీ చేశాను. ఒక ఫెస్ట్కి వెళ్తున్నాను, అదే ఈ ఫెస్ట్ వింటర్ ఫెస్ట్ సిటీ మాల్ ఘాట్ కోపర్. అండ్ క్రిస్మస్ థీమ్తో ఇక్కడైతే చాలా ఉన్నాయి. యాక్చువల్గా శాంటా అవన్నీ స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయని వచ్చాను మాల్కి. బేసిక్గా అయితే చాలా దూరం ఇది, బట్ స్టిల్ కొంచెం స్పెషల్ ఈవెంట్స్ చూసినట్టు ఉంటుందని వచ్చాను. ఈవెంట్ స్టార్ట్స్, బట్ నేను 6 o'clock అలా వచ్చాను. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అవ్వలేదు కదా, అన్ని స్టాల్స్ అన్ని రెడీ చేస్తున్నారంట. ఫస్ట్ ఏమో ఈ టర్కిష్ ఐస్ క్రీమ్, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి ఇదే జోకర్, టాల్ మ్యాన్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ పెంగ్విన్ డాల్స్ అవన్నీ. ఇంటర్ క్లాస్ కూడా వస్తారు. ఇలా క్రాఫ్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. క్రాఫ్టింగ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలకేమో బొమ్మల మీద పెయింటింగ్ అండ్ పెద్దవాళ్ళకేమో హ్యాండ్ బ్యాగ్స్ మీద పెయింటింగ్ అలా. శాంటా క్లాక్స్ అని అంతగా పిలిచిన తర్వాత రాకుండా ఉంటాడో వచ్చేసారు. అండ్ ఈ బెల్ అంటే నాకు తెలుసు, కానీ ఈ స్టిక్ తెలీదు. ఎవరికైనా స్టిక్ తెలిస్తే కమెంట్ చేయండి. చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. అండ్ డెకరేషన్ అంతా ఈవినింగ్ అయిపోయింది కదా, లైట్స్ అండ్ స్టార్స్ తో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఫొటోస్ కోసం శాంటా కార్డ్ పెట్టారు అలాంగ్ విత్ గిఫ్ట్స్. ఏ ఈవెంట్స్ అయినా ఏం పెట్టకపోయినా గర్ల్స్ కి జ్యువెలరీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ జ్యువెలరీ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే వర్త్ కూడా కాదనిపించింది. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టా పేజెసే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూసి ఐస్ క్రీమ్స్ అండ్ బర్గర్ అనుకోకండి, ఇవన్నీ క్యాండిల్స్. యాక్చువల్గా సేమ్ ఫినిషింగ్ ఉన్నాయి తెలుసా, నిజంగా అవి చూస్తే ఎవరు క్యాండిల్స్ అని అసలు అనుకోము. అండ్ ఇవి వచ్చేసి రూమ్ ఫ్రెషనర్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఫ్రెషనర్ 200 రూపీస్ పోతే, కానీ ఈ ఐస్ క్రీమ్స్ ఆల్మోస్ట్ 500-600 ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ ఈ జ్యువెలరీ ఏమో అన్ని పర్ల్ బీడింగ్ జ్యువెలరీ, మొత్తం కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. గిఫ్ట్ ఆల్మోస్ట్ 600-400 చిన్న స్టోన్స్ కూడా, బట్ అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి దట్ వర్త్ అనిపిస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది పర్ల్ బీడింగ్. టాల్ మ్యాన్ వచ్చారు. ఆయనేమో జిరాఫ్ లాగా అంత హైట్ ఉన్నాడు, నేనేమో ఆయనకు మినీ వర్షన్ లో ఉన్నాను. ఆయన కొన్ని ఫొటోస్ కి పోజ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. స్టాల్స్ ఏమో అన్ని మాక్టైల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మన చుట్టూ పెంగ్విన్ అండ్ స్నోమ్యాన్ వచ్చేసారు. నేను ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానో ఆర్గనైజర్స్ వచ్చి వాళ్ళని వాటర్ కోసం తీసుకెళ్తున్నారు. బట్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ టాస్క్. అంతసేపు వాళ్ళ గెటప్ లో ఉండడం చాలా కష్టంగా ఉంటది లోపల. అయితే ఫ్రోజన్ స్టిక్స్ అండ్ క్రిస్మస్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ప్లమ్ కేక్స్, క్యాడ్బెరీస్ అన్ని చాలా ఉండినాయి, మ్యాక్రోనీస్ అన్ని. లోపు మన సింగింగ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. వాయిస్ బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది. మనం ఏమైనా ఈ స్టాల్స్ లో కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయించాలి. కార్డ్ 50 రూపీస్ ఏమో. అండ్ అగైన్ దట్ రీఛార్జ్ మనం ఏదైతే కొనాలనుకున్నా అంత అమౌంట్ రీఛార్జ్ చేయించుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువ చేయించుకున్నాం, మళ్ళీ అది వేస్ట్ అవుతుందని లాస్ట్ చాక్లెట్స్ తీసుకున్నాం. చాక్లెట్స్ ఇవే ఇప్పటికి తెచ్చి 1 వీక్ అయింది, ఇప్పుడు వరకు అవి అలానే ఉన్నాయి, తినను కూడా తినలేదు నేను. కేక్స్, మఫిన్స్, డోనట్స్ అండ్ చాక్లెట్స్ కొన్ని సార్టెడ్ ఉన్నాయి. బ్రౌనీస్ అని చాలా క్రిస్మస్ థీమ్డ్ చాక్లెట్స్ అన్ని చాలా ఉన్నాయి. గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ వచ్చి కొన్ని కీ చైన్స్ అండ్ చైన్స్ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసిస్తున్నారు. కొన్ని యాడ్ ఆన్స్ అంటే టాప్అప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక చైన్ అనుకుని యాడ్ ఆన్స్ తీసుకున్నాను, అవేంటో నెక్స్ట్ చార్ట్ లో ఎప్పుడన్నా చూపిస్తాను. అండ్ ఫైనలీ టర్కిష్ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టం. బేసిక్ గా నాకైతే నిజంగా అంతసేపు నాకు అస్సలు ఓపిక అస్సలు ఉండదు. ఆయన ఐస్ క్రీమ్ కోసం ఎలా నించున్నాడు అని ఒక 10 minutes చూసాను, ఇంకా నాకు అసలు ఓపిక లేక వెళ్ళిపోయాను. అయితే జస్ట్ చూడడం వరకే నచ్చుతుంది, ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. అండ్ దాట్స్ ఇట్, నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.